గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మార్నింగ్ ఒక ట్రేడ్ చేశాను. దానిలో చిన్న లాస్ వచ్చింది. ఆ తర్వాత అది రికవర్ అయ్యాక మళ్ళీ ఒక ట్రేడ్ చేశాను. అది మనకు ప్రాఫిట్గా టర్న్ అరౌండ్ అయ్యింది. సెటప్ ఏంటంటే మనకి చార్ట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్లోనే ఒక మనకి స్ట్రెంత్ అండ్ క్యాండిల్ కనిపించింది 5 మినిట్స్ది. కానీ ఆ స్ట్రెంత్ అన్న స్టాండర్డ్ అవ్వాలి అంటే అగైన్ అండ్ అగైన్ మనకి ఎంతో కొంత స్ట్రెంత్ కనిపించాలి. చార్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి అగైన్ అండ్ అగైన్ స్ట్రెంత్ ఉంటే తప్పించి కాల్ పొజిషన్లో మనకు ప్రాఫిట్ రాదు. ఏదైతే ఈ క్యాండిల్ ఇక్కడ కనిపిస్తుంది, ఈ క్యాండిల్ మళ్ళీ ఇక్కడ నేను కాల్ పొజిషన్ తీసుకున్నాను. ఈ క్యాండిల్లో 9:50 AM తీసుకున్నాను. అది ఆల్మోస్ట్ నేను ఈ రెడ్ క్యాండిల్ తయారయ్యే ముందే వదిలేశాను. అగైన్ మళ్ళీ తీసుకుందాం అనుకున్నాను, కానీ పెద్ద పొజిషన్ లాంగ్కి నేను హోల్డ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ మైనస్లో ఉన్నది ప్రాఫిట్లోకి టర్న్ అరౌండ్ అయింది. పదే ట్రేడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓవర్ ట్రేడింగ్ అయిపోతుంది తప్పించి మనకి వచ్చిన ప్రాఫిట్ ఏం లేదు. డే బిఫోర్ ఎస్టర్డే ఫ్రైడే అండ్ థర్స్డే అగైన్ మళ్ళీ నేను లాస్ బుక్ చేశాను అనమాట. 2 డేస్కి కలిపి ఆల్మోస్ట్ 25K వరకు లాస్ బుక్ అయ్యింది. అంటే ప్రాఫిట్లోది లాస్ బుక్ అయ్యింది. సెపరేట్గా నా అకౌంట్ నుంచి ఏమీ వెళ్ళలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మ్యాక్సిమం ఈరోజు కన్జర్వేటివ్ అయ్యి ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. నో మోర్ ట్రేడ్స్ ఫర్ టుడే.